ఏదేమైనా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటికంటే జల దోపిడీ నష్టపోవడం మన తెలంగాణ వచ్చిన తర్వాత ఎక్కువైపోయింది. విషయం ఏంటంటే ఎవరికి అర్హత లేకుండా పోయింది. ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నది, బీఆర్ఎస్ వీళ్ళు తెలంగాణ పార్టీ, తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు వీళ్ళంతా అని అనుకుందామా అంటే అసలు ఎంత దుర్మార్గం అంటే 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో పార్టీని విస్తరించే క్రమంలో ఏమని మాట్లాడండి కేసీఆర్, ఇక వీళ్ళతోని కాదు పోలవరం కట్టుడు, మేము అధికారంలోకి వస్తే పోలవరం కడతాడు మా కేసీఆర్, కాళేశ్వరం విడగట్టిండని చెప్పారు. ఇక వీళ్ళు ఇప్పుడు పోలవరం మీద, నల్లమల సాగర్ మీద మాట్లాడే అర్హత వీళ్ళకి ఎక్కడిది? ఏది ఏమైనా మీ సొంత ప్రయోజనాలు చూసుకోకుండా, మీ భూముల ప్రయోజనాలు, మీ కులాలు వర్గాల ప్రయోజనాలు చూసుకోకుండా తెలంగాణ ప్రజల కోసం ఆలోచించి ఈ కేసు మీద గట్టిగా కొట్లాడి ఆ ప్రాజెక్టులను ఆపే ప్రయత్నం చేయండి. ఈ తెలంగాణ ప్రజలు ఇప్పుడు రిక్వెస్ట్ చేసి అడుగుతున్నారు. రేపొద్దున సినిమా అటు ఇటు అయింది అనుకోండి, ఎవరికి పట్టాల్సిన గతి వాళ్ళకి పడుతుంది.